నిన్నటి బండి సంజయ్ ఈటెలతో జరిగిన సమావేశంపై బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక రొటీన్ మీటింగ్ అని, భోజనం కోసం కలిశామని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కావాల్సిన అంశాలపై చర్చించామని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి తమ లక్ష్యమని, అందుకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఇక అధిష్టానం చెప్పినట్లు అందరూ వినాల్సిందేనని, వినకపోతే అధిష్టానం ఏం చేయాలో అదే చేస్తుందని అన్నారు. जो प्रश्न पूछ रहे हैं कि कल की मीटिंग के बारे में, कोई ख़ास मीटिंग नहीं है। खाने के लिए मैं लक्ष्मण जी के घर नहीं गया था, तो वहाँ पे घर पे हम खाने के लिए गए थे। इससे पहले भी 2-3 सांसद के घर पे मैं खाने के लिए गया था। आज भी एक बूथ का कार्यकर्ता के घर पे नाश्ता पे और चाय पीने कुछ एमएलए के घर गया था। प्रेस मीडिया आया इसलिए उसको आप इवेंट को खास बना रहे हैं, लेकिन कोई खास चीज़ नहीं है। पार्टी का रूटीन काम है। और राष्ट्रीय अध्यक्ष नितिन नवीन जी आने के बाद 3 दिन प्रवास के बाद में निश्चित रूप से तेलंगाना के भारतीय जनता पार्टी के कार्यकर्ताओं में एक नए जोश और एक नई उम्मीद जगी है। उसी के सिलसिले में बहुत सी चीज़ें SIR है, बाकी के सब चीज़ें में बहुत अच्छा हमारा काम चल रहा है। అటు బండి సంజయ్ ఈటెల ఎపిసోడ్ పై రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారని, వాళ్ల పరిస్థితి ఏంటని అన్నారు. మిగిలిన వారిని కూడా కోఆర్డినేషన్ చేస్తే బాగుంటుందని తెలిపారు. మా బండి సంజయ్ గారు, అదేవిధంగా మా ఈటెల గారు ఒక ప్లేస్లో కూర్చొని పెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేపిస్తున్నారు. అభయ్ పాటిల్ గారు, ఇంకా మా డాక్టర్ లక్ష్మణ్ గారు అందరూ కూడా, వీళ్ళందరూ ఒకటైతేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇంకా మనం స్ట్రాంగ్ చేయొచ్చు. ఆ ఒక మంచి ఆలోచనతోని అందరు కూర్చున్నారు, మంచిదే. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఈ ఇద్దరు ఒక్కటే ఉన్నారు. ఓకే, కొద్దిగా మనసులో కొన్ని క్వశ్చన్లు ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, ఒక్కటైనారు, చాలా మంచిది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలా మంది సీనియర్లు, అధికారులు, సీనియర్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి? ఇవాళ ఎంతోమంది గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగిన చాలా వరకు కార్పొరేటర్ గెలిచినారు. అసలు ఆ కార్పొరేటర్ ఎట్లా ఉన్నారు, ఏంది మీ డివిజన్ పరిస్థితి ఏంది, SIR ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారా? నో. బూత్ కార్యకర్తల పరిస్థితి ఏంది అడుగుతున్నారా? నో. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, 3 మేయర్ అవుతారంట. ఆ 3 స్థానంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉందా లేదా చూస్తున్నారా? నో. మీడియాలో కానీ, మీటింగ్లో కానీ, పేపర్లో కానీ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, 3 మేయర్ సీట్ గెలుస్తాం అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, ఒక్కటి కూడా కాదు, ఆ ఒక్కటి మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి అంటే ఈ విధంగా పని తీరు చూస్తే నాకైతే కనబడుతుంది. రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష అయి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ అభయ్ పాటిల్ వ్యాఖ్యలు, అలాగే రాజాసింగ్ భేటీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్. గుడ్ ఈవినింగ్ లక్ష్మీదుర్గ. మొత్తానికి ఈటెల రాజేందర్, బండి సంజయ్ల మధ్య నెలకొన్నటువంటి అంతర్గత పోరుకు హైకమాండ్ చెక్ పెట్టింది. నిన్న సాయంత్రం ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో జరిగినటువంటి ఒక భేటీ తర్వాత ఇద్దరు నేతల మధ్య సఖ్యతకు వచ్చినట్టు కూడా రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. తర్వాత పార్టీ బలోపేతం దిశగా ఇద్దరు నేతలతో పాటు మిగతా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు కూడా తెలియజేశారు. ఇవాళ ఏదైతే బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఎపిసోడ్ సాయంత్రం జరిగిన తర్వాత ఇవాళ ఉదయం అభయ్ పార్టీ రాష్ట్ర వ్యవహార అధ్యక్షుడు మరోసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు. మీడియాలో వచ్చినట్టుగా
అనుకున్న దానికంటే ఇక్కడ జరిగింది చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పార్టీ బలోపేతం దిశగా జస్ట్ లంచ్ మీటింగ్ లో మాత్రమే పార్టిసిపేట్ చేశాం. ఇందులో ఈటల రాజేందర్, బండి సంజయ్తో పాటు లక్ష్మణ్ తాను కూడా పాల్గొన్నట్టు ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఉన్నటువంటి స్కోప్ పైన, బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ పైన పర్టికులర్ గా సమావేశంలో చర్చించడం కూడా తెలుస్తుంది. తద్వారా కార్యకర్తల ఉత్సాహం నింపేలా భవిష్యత్తు మీటింగ్స్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు తీసుకోవాల్సినటువంటి భవిష్యత్ కార్యాచరణ పైన నిన్నటి మీటింగ్ లో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అందులో హైకమాండ్ చెప్పినటువంటి అంశాన్ని పరిశీలన తీసుకొని అందుకు అనుగుణంగా నిన్నటి సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా ఉభయ పార్టీలు స్పష్టం చేశారు. దాంతో పాటుగా అధిష్టానం ఏ అంశాన్ని వాటిని పాటించకపోతే వారిపైన చర్యలు తప్పేవు అన్నటువంటి అంశాన్ని కూడా ఆ భేటీలో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో కూడా ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా కొనసాగుతూ బీజేపీ నుంచి బయటకు వచ్చినటువంటి రాజాసింగ్ ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. అభయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనప్పటికీ అటువంటి తరహా వివాదాలు ఇంకా కూడా పార్టీలో కొనసాగుతున్నాయి. బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ తో పాటు మిగతా చాలా మంది నేతలు అంతర్గత పోరు ద్వారా ఇబ్బంది పడుతున్నారు. వారి పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో పెద్దలు ఆలోచించారంటూ కూడా ఆ ఒక వీడియో రిలీజ్ చేశారు.